అంటే ఒక్క బ్రేవరీసే కాదు, డిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా వెళ్ళాల్సింది ఉంది. అలాగే చర్యల గురించి అడిగారు అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ కూడా సభకి ఆ రోజు చర్చ కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ చర్చలో చాలా డీటెయిల్గా ఇచ్చారు అధ్యక్ష, ఏ రకంగా వాళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు. ఎందుకంటే ప్రజలకి దీని మీద కొంతమంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అధ్యక్ష. దాని మీద కంపల్సరీ దాని అందుబాటులో ఏది ఉంటే అది వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసుకోవడం వాళ్ళకి అలవాటు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాలో కూడా చాలా డీటెయిల్గా మొన్న మరి ఉమామహేశ్వర గారు ఆ రోజున ఉన్నారేమో డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఎక్కడి నుంచి దాన్ని ఎలా ఏ రకంగా వాళ్ళు కొలగొట్టారనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది చాలా 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 దుర్మార్గంగా వాళ్ళు చేశారు అధ్యక్ష. అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష. ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను, తర్వాత మిగతా విషయాలు చెప్తాను. ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబీ యునైటెడ్ బ్రేవరీస్ అనే వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష. అట్లాగే ఐరిటోస్ బ్రూవరీ, ఎస్ఎన్జి బ్రూవరీ, ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ల పేర్లు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని బూమ్ మీరందరూ కూడా మన అధ్యక్ష. ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో బూమ్ బీర్ తాగుతున్నా తేడాగా ఉందన్నట్టు 2 రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష. ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది. నేను తాగుతున్నాను, ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదైనా జరగవచ్చు అన్నాడు. 3 రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష. ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష. 50% సేల్ 2018-19 లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కిను ఇప్పుడు ఉన్నటువంటి సేల్ 50% పడిపోయింది. ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష. అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేటు పెంచేశారు, 250-300 రూపాయల రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువత అంతా. మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, కుటుంబాలు పోతున్నాయి, మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్గా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. బ్రెవరీని కానీ డిస్టిలరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష. ఆ డిస్టిలరీలో వాటన్నిటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని ఆ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి, గవర్నమెంట్ అవుట్లెట్స్. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను రాబోయే కాలంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు వెళ్ళినప్పుడు. కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా షాపులు తగ్గల, రేట్లు పెంచేశారు, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. దాని ద్వారా ఎన్డీపీ వచ్చేసింది. అది తాగలేక ప్రజలు ఏం చేశారంటే వేరు వేరు బ్రాండ్లు తాగలేక ఇల్సిట్ లిక్కర్కో లేదంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే బ్రాండ్లు వాళ్ళు తాగడం. ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాండ్లు దొరకట్లేదు కాబట్టి వాటి మీద పడిపోయారు అధ్యక్ష అందరూ. దానివల్ల మన ఆదాయం కోల్పోయాం, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఈ ఇల్సిట్ లిక్కర్ తాగడం వల్ల మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మంది ఈ నాటు సారా తాగి చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి చూస్తాం జరిగింది. చాలా చిన్న పనులు చేసుకుని చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, ఎందుకంటే డిపార్ట్మెంట్ని కూడా చిన్నాభిన్నం చేశారు అధ్యక్ష. సెబ్ అని పెట్టి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి సెబ్ అని పెట్టి 70% వాళ్ళకి సెబ్లో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు. షాపుల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డీపీ తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం.
ఇవాళ మొన్న చూసే అధ్యక్ష, మీరు ఆ ప్రెజెంటేషన్లో వినే ఉంటారు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో.